ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలోకి వెళ్తే పల్లవి బ్యాగ్ తీసుకొస్తుందనమాట. అక్షిత ఇంట్లో నుంచి పంపించేయాలని చెప్పి ఇక వచ్చిన ఆ ముగ్గురు ఒక అమ్మాయి థ్యాంక్స్ చెప్పడానికి వస్తుంది కదా. ఫుల్ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. ఇక వాళ్ళు వెళ్ళిపోగానే ఇక అక్షిత పల్లవి గదిలోకి వెళ్ళి తన బ్యాగ్ తీసుకొచ్చి ఇక విసిరేస్తుందనమాట. ఇక ఇటు సుమలత రెచ్చిపోయి నువ్వు తప్పు చేశావు, అర్ధరాత్రి బయటికి వెళ్ళావు, ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి పోతావా లేదా, వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల ఆల్రెడీ బయటికి వెళ్ళి ఉంటాడు చరణ్ వస్తాడనమాట. రే చరణ్, ఇదిగో ఈ పల్లవి నువ్వు ఇచ్చిన గడువులోపు తను ఈ డబ్బు ఎక్కడిది ఏంటి అనేది చెప్పలేదు, పైగా ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళింది, తప్పు చేసినట్టే కదా, పంపించేయి అని చెప్పి అనగానే ఇక చరణ్ చూస్తూ ఉంటాడు. ఇంకేంటి చరణ్ చూసేది, ఈ పల్లవి తప్పు చేసినట్టే, పంపించేయి అని చెప్పి అక్షిత కూడా అంటూ ఉంటే అప్పుడు చరణ్ తను తప్పు చేసిందో లేదో నేను చెప్తానమ్మా, ఒక్క నిమిషం, తన నోటి నుంచి తను చెప్పలేదు కదా ఏంటి ఏమైందనేది, తను చెప్పాక అప్పుడు డిసైడ్ చేస్తాను, చెప్పు పల్లవి అనగానే పల్లవి సైలెంట్గా ఉంటుంది. చెప్తావా లేదా, నీకు ఆల్రెడీ చెప్పాను, నా మీద ఒట్టే అని చెప్పి మళ్ళీ ఇక పల్లవి చేయి తీసుకొని తల మీద పెట్టుకుంటాడు. నువ్వు నిజం చెప్పాల్సిందే అని చెప్పి చరణ్ అలా అన్నంతో ఇక అప్పుడు పల్లవి చెప్తానండి, నిజం చెప్తాను, మీరందరూ నిద్రపోయాక రోజు రాత్రి నేను బయటికి వెళ్తున్నాను, కాతే నేను బయటికి వెళ్ళేది జాబ్ చేయడానికి అంది, నేను నైట్ టైం జాబ్ చేస్తున్నాను, ఎఫ్ఎం స్టూడియోలో రేడియో జాకీగా జాబ్ చేస్తున్నానండి, ఆ డబ్బులే ఈ డబ్బులు నా శాలరీ అని చెప్పి పల్లవి చెప్పేస్తుంది. ఇక చరణ్కి ఇక రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి. అంటే రేడియో జాకీ అంటే కోకిల ఈ పల్లవియేనా అన్నట్టుగా తనకు అనిపిస్తూ ఉంటుంది. సో చూద్దాం మరి కోకిల షో నాదే అని పల్లవి చెప్తుందా, చరణ్ కనిపెడతాడా ఏంటనేది చూద్దాం కమింగ్ ఎపిసోడ్లో. ప్రోమో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.